రైట్. సో, ఈరోజు క్లాస్‌లో మనము టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలి? అండ్ ఇన్‌స్టాలేషన్ ఎలా జేయాలి? అండ్ టాలీ ఎలా వర్క్ అవుతదనేది చూద్దాం. సో, ఫస్ట్ మనం టాలీని డౌన్‌లోడ్ జేసుకోవాలి అంటే, టాలీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి మనకి టాలీ సొల్యూషన్స్. ఓకే. సో, మీరు గూగుల్ ఓపెన్ జేసి టాలీ సొల్యూషన్స్ అని టైప్ జేస్తే, టాలీ సొల్యూషన్ టైప్ చేయండి. మీకు ఫస్ట్ వెబ్‌సైట్ టాలీ సొల్యూషన్స్ డాట్ కామ్ అని వస్తది. ఓకే. దీనిలో క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత టాలీకి సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. అది యాక్చువల్‌గా ఇంతకుముందు వెబ్‌సైట్ డిఫరెంట్‌గా ఉంటది. రీసెంట్‌గా మనకి 1 మంత్ బిఫోర్ అనేది వెబ్‌సైట్‌ని అప్డేట్ చేయడం జరిగింది. అండ్ వెబ్‌సైట్ అప్డేట్‌తో పాటు టాలీలో 6.0 న్యూ వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. చాలా వరకు అప్డేషన్స్‌తో అనేది ఈ వెర్షన్ ఉంటది. సో, ఇది టాలీ సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. దీంట్లో మనకు చూస్తే ఇక రైట్ సైడ్‌లో మనకి టాప్‌లో డౌన్‌లోడ్ అని ఉంది చూడండి. డౌన్‌లోడ్ పైన క్లిక్ చేశారనుకోండి, టాలీ సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనకి పేజ్ ఓపెన్ అవుతది. దీంట్లో మనకి లోడ్ అవుతుంది. సో, టాలీ ప్రైమ్ 6.0 టాలీ ఎడిట్ లాగ్. ఓకే. ఇక్కడ టాలీ 6.0 అనేది లేటెస్ట్ వెర్షన్. మీరు డౌన్‌లోడ్ పైన క్లిక్ చేశారనుకోండి, డౌన్‌లోడ్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డౌన్‌లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నాకు టాలీ అనేది ఈ డౌన్‌లోడ్ అనేది జరుగుతుంది. ఓకే. సో, డౌన్‌లోడ్ అయిపోయింది. ఒకవేళ నాకు టాలీ 6.0 కాకుండా ఓల్డ్ వెర్షన్ కావాలి. 5 కావచ్చు, 4 కావచ్చు లేదా ERP9 కావాలి అనుకుంటే, మీరు ఇదే స్క్రీన్‌లో కొంచెం డౌన్‌కెళ్ళండి. డౌన్‌కెళ్ళిన తర్వాత మీకు ఇంతకుముందు ఏంటి అంటే, ఇంతకుముందు ఇక్కడనే అంటే ఓల్డ్ 1 మంత్ బిఫోర్ వెబ్‌సైట్‌లో ఈ డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌కి కిందనే మీకు ప్రీవియస్ వెర్షన్స్ కూడా అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు కిందకెళ్తున్నాను. ఇక్కడ చూడండి. ఓల్డర్ వెర్షన్స్ అండ్ సపోర్టెడ్ ఫైల్స్ అని ఉంది కదా! ఇక్కడ డౌన్‌లోడ్ ఓల్డర్ వెర్షన్స్ ఆర్ సపోర్టెడ్ ఫైల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతది. ఈ పేజ్‌లో మనకి టాలీ ప్రైమ్ రిలేటెడ్‌గా టాలీ ప్రైమ్ 5.1 2nd డిసెంబర్ 2024 ఓకే. 5.0, 4.1, 4.0 ఓకే. నెక్స్ట్ 3.0.1, 3.0 ఇలా మనకి టాలీకి సంబంధించిన స్టార్టింగ్ నుంచి టాలీలో వచ్చిన ఫస్ట్ రిలీజ్ దగ్గర నుంచి 4.5 నుంచి ఇప్పుడు వచ్చిన టాలీ ప్రైమ్ 6.0 వరకు ప్రతి ఒక్క వెర్షన్ దానికి సంబంధించిన సపోర్టెడ్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటవి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాలీ ERP9 అనుకుందాం. కొంచెం డౌన్‌కొచ్చి టాలీ ERP9లో ఆహ్, ఇక్కడ ఆహ్, టాలీ ERP9 6.63 13 జులై 2020 టాలీ ప్రైమ్ మాత్రం మనకి 23 జాన్ 2021 ప్రైమ్ 1.1.1 ఇక్కడ ఆప్షన్ ఉంది. ERP9 కావాలంటే ERP9 పైన క్లిక్ చేసి సేమ్ డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయాలి. మనం ఇందాక ఆల్రెడీ 6.0 అడిగాము. 6.0 డౌన్‌లోడ్ పైన సేమ్ ఏదైనా కూడా సెలెక్ట్ చేయడం, డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయడం. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫైల్‌లోకెళ్ళేసి సెటప్ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోతది. షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేసిన తర్వాత ఈ సెటప్ ఫైల్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతది. చూడండి. సో, ఇక్కడ యెస్ పైన క్లిక్ చేయండి. యెస్ క్లిక్ చేసిన తర్వాత మనకి సో, కొంచెం టైం తీసుకుంటుంది. రైట్ ఇక్కడ చూడండి. టాలీ 6.0 మనకిక్కడ చూస్తే అప్లికేషన్ నేమ్ టాలీ ప్రైమ్ రిలీజ్ ఏమో 6.0 అప్లికేషన్ పాత్ ఎక్కడ స్టోర్ అవుతుంది ఈ సెటప్ బాక్స్ అనేది ఈ సెటప్ అనేది నేను ఇన్‌స్టాల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ స్టోర్ అవుతది అంటే సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ERP9 లేదు అప్లికేషన్ పాత్ మార్చాలంటే మీరు అప్లికేషన్ పాత్ కూడా మార్చుకోవచ్చు. ఓకే. లేదు అనుకుంటే నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఏదైతే సి డ్రైవ్ ఉందో సి డ్రైవ్‌లోనే నేను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. బట్ నాకిక్కడ చూడండి సి డ్రైవ్‌లోనే ఇన్‌స్టాల్ చేయాలి అంటే నాకు ఇన్‌స్టాల్ అని కాకుండా అప్డేట్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ దీంట్లో ఓల్డ్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేశాను. టాలీ ERP9 ఓకే. అప్డేట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతది? ERP9 ఓల్డ్ వెర్షన్ నాకు అప్డేట్ అవుతది. లేదు న్యూగా మీరు ఇన్‌స్టాలేషన్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ న్యూ పైన క్లిక్ చేస్తే కొత్తగా ERP9 అలానే ఉంటది. దాంతో పాటు టాలీ ప్రైమ్ 6.0 వస్తది. అదే ఉన్న ERP9ని నేను అప్డేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆ ఓల్డ్ వెర్షనే ప్రెజెంట్ అప్డేట్ అయిపోయి 6.0 వెర్షన్ అనేది ఇన్‌స్టాలేషన్ జరుగుతుంది. ఓకే. చూడండి టాలీ ప్రైమ్ అనేది ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. స్టార్ట్ టాలీ ప్రైమ్. ఓకే. ఇంతకుముందు ఇలా వెర్షన్ లేకుండే అంటే ఈ లోగో ఇలా గూడా లేకుండే మనకి ఏంటి టాలీ అఫీషియల్ కలర్స్ ఉన్నాయి గదా! బ్లూ, గోల్డ్ అండ్ లైట్ బ్లూ ఆ కలర్స్ వచ్చేది.
ఓకే. సో, ఇలా మనము టాలీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ పైన క్లిక్ చేస్తే యాక్సెస్ అనేది వస్తది. ఇలా మనము టాలీని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓల్డ్ వెర్షన్స్ అయినా అండ్ మీకు కావాల్సిన ఏ వెర్షన్ అయినా కూడా వెబ్‌సైట్ నుంచి టాలీ సొల్యూషన్ డాట్ కామ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు టాలీలో మనము ఏమేం వర్క్ చేస్తామో అది ఎలా వర్క్ అవుతది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.